హలో ఆల్, ఈరోజు మన అందరికీ చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని తీసుకొచ్చాను. అదే పెసరట్టు. డైట్ చేస్తున్న వాళ్ళకి, ఫిట్నెస్ లవర్స్కి ఇది చాలా బెనిఫిషియల్. పెసరట్టుకి ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, ఎలా చేయాలో చూద్దాం. పెసరట్టు ప్రిపరేషన్కి కావాల్సిన పదార్థాలన్నింటినీ కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఇది నా స్టైల్ పెసరట్టు అనమాట. సో చూడండి, ఫస్ట్లీ పెసరట్టు చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెసలు ప్రోటీన్తో రిచ్ అయి ఉంటాయి. సో ఇది మజిల్ రిపేర్కి, ఎనర్జీ లెవెల్స్ని బూస్ట్ చేయడానికి అండ్ బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి చాలా హెల్ప్ చేస్తాయి. సో మోస్ట్లీ పేషెంట్స్ నా దగ్గరకు వచ్చే యూజువల్గా ఆర్థరైటిస్ వాళ్ళు, జాయింట్ పెయిన్స్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి ఎలాంటి బ్రేక్ఫాస్ట్ మేము చూస్ చేసుకుంటే బెటర్, డైట్ ప్లాన్ చేయాలంటే మేము ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బెటర్ అని అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ నేను ఈ పెసరట్టుని వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్గా నేను వాళ్ళకి రికమెండ్ చేస్తాను. ఎందుకంటే దీనిలో మనము యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అలాంటివి అనమాట. నేను ఇక్కడ పెసలు తీసుకున్నాను, చోలే తీసుకున్నాను, విచ్ ఆర్ గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. అండ్ దీనిలోనే నేను కరివేపాకు యాడ్ చేస్తున్నాను, జింజర్, చిల్లీ, జీరా. ఇవన్నీ ఏంటంటే మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి, మన గట్ హెల్త్ని హెల్తీగా ఉంచుతాయి. పెసరట్టు యొక్క బెనిఫిట్స్ తెలుసుకుందాం. పెసరట్లో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అది మజిల్ రిపేర్ అండ్ రికవరీకి హెల్ప్ చేస్తుంది. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. హై ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల డైజెషన్ స్మూత్గా జరుగుతుంది. గ్యాస్, బ్లోటింగ్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ని రెడ్యూస్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ ఎనర్జీ లెవెల్స్ని బూస్ట్ చేస్తుంది. పెసలు స్లోగా డైజెస్ట్ అవుతాయి, కార్బ్స్ని ప్రొవైడ్ చేస్తాయి. సో డే లాంగ్ ఎనర్జీ మనకు ఇస్తాయి. డయాబెటీస్ పేషెంట్స్కి సేఫ్ ఆప్షన్ అనమాట, ఎందుకంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెడతాయి. మోరోవర్ ఇది వెయిట్ లాస్కి సూపర్ ఫుడ్. లో క్యాలరీ, హై ప్రోటీన్ ఫుడ్ కాబట్టి వెయిట్ లాస్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఉంటాయి కాబట్టి అవి స్ట్రాంగ్ బోన్స్కి అండ్ గుడ్ హెల్త్కి చాలా యూజ్ అవుతుంది. ఆర్థరైటిస్, బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది బ్రేక్ఫాస్ట్లో సూపర్ ఆప్షన్. పెసరట్టు ఏ టైంలో తింటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సో మనము బ్రేక్ఫాస్ట్లో తింటే ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అవుతాయి. పోస్ట్ వర్కౌట్ ఫుడ్గా తింటే మజిల్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. డిన్నర్లో తింటే లైట్గా ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో పేషెంట్స్కి, కిడ్స్కి, ఎల్డర్లీ పీపుల్కి అందరికీ కూడా ఇది సూపర్ హెల్దీ ఆప్షన్. ఒక్కసారి పెసరట్ని నా స్టైల్లో ట్రై చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని చెప్పండి. పెసరట్ని మనం అన్ని రకాల కర్రీస్తో ట్రై చేయొచ్చు, రోటి పచ్చళ్ళతో ట్రై చేయొచ్చు, కారపొడితో ట్రై చేయొచ్చు. నేనైతే ఈరోజు కరివేపాకు కారపొడి అండ్ ఫ్లాక్స్ సీడ్స్ మిక్స్ చేసిన కారపొడితో ట్రై చేస్తున్నాను. అండ్ స్టార్ ఫ్రూట్ పచ్చడితో కూడా ట్రై చేస్తున్నాను. సో మీ ఆప్షన్ అనమాట, మీకు ఇష్టమైన పచ్చళ్ళు ఆర్ కర్రీస్తో ట్రై చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని హెల్త్ టిప్స్ అండ్ ఫిజియోథెరపీ రిలేటెడ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.